ఈ రోజు మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంతో బాకీ పడిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను సైతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ ఆడాల్సిన మహిళలు యూరియా కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండబెట్టడం కోసమే ఈ బాకీ కార్డును విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో 6 గ్యారెంటీలు కూడా ఇచ్చింది. గ్యారెంటీ ఎప్పుడు ఇస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఇస్తాం. ఇగో 2 ఏళ్ళు గ్యారెంటీ, 3 ఏళ్ళు గ్యారెంటీ, 5 ఏళ్ళు గ్యారెంటీ. వీళ్ళు డిసెంబర్ 9కి గ్యారెంటీ ఇచ్చింది. డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 పోయి 22 నెలలు అవుతుంది. 22 నెలలకు వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. గ్యారెంటీ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది, రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు రిప్లేస్ చేస్తారు. ఈ గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తామన్నది ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇయ్యలేదు. గ్యారెంటీ ఇచ్చి గ్యారెంటీ కార్డు కొట్టించి ఇంటింటికి గ్యారెంటీ కార్డు పంచింది. మరి మేము బాకీ కార్డు పంచాల్సిందే కదా. వాళ్ళు గ్యారెంటీ కార్డు ఇచ్చి వాళ్ళు అమలు చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మరి వాళ్ళు బాకీ పడ్డట్టే కదా. డిసెంబర్ 9 నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు గ్యారెంటీ ఇచ్చినప్పటి నుండి 22 నెలల కాలం అవుతుంది. అంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మా అక్క చెల్లెలకు అనుకుంటే దాదాపుగా 44,000 రూపాయలు, 55,000 రూపాయలు లెక్క పెట్టుకుంది. ప్రతి అక్క చెల్లెలు కూడా నేను కోరుతూ ఉన్నాను. డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 22 నెలలు, 22 నెలల్లో ప్రతి నెల 2,500 రూపాయలు, అంటే ప్రతి నెల 500 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే 55,000 రూపాయలను మా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. దేశం ధర్నా చేసుకోవచ్చు, లేకుంటే అంతకుముందు ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మేము ఎత్తేసినాం అన్నాడు. ఏం లాభం? ధర్నా చౌక్ ఎత్తేసి నిండాలో కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తుండ్రు. ఏం చేస్తుండ్రు? ప్రజలకు అడిగే హక్కు లేదా? ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ వాణి వినిపించే హక్కు మాకు లేదా? బీఆర్ఎస్ పార్టీకి లేదా? 10 ఏళ్ళు రాజ్యమేళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళం, 10 ఏళ్ళు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వాళ్ళం. మరి ప్రశ్నిస్తా ఎందుకు కోరుకుంటలేరు? ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు? ఎందుకు అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు? ఎందుకు కేసులు పెడుతుండ్రు? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతుండ్రు? మీ కేసులకో, మీ భయభ్రాంతులకో, మీ వాటికో ఎవరు భయపడరు. హౌస్ అరెస్ట్ చేసినా, లేకపోతే ధర్నాలా చేస్తాము, అరెస్ట్ చేసినా, కేసులు పెట్టిన ఎవరు భయపడరు. తప్పకుండా బాకీ కార్డు ప్రజల వద్ద తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలను ఎండగడతాం, వాళ్ళు చేసిన మోసాలని చెప్తాం. తప్పకుండా బాకీ కార్డు ప్రజలకు పోయేటట్టు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత షార్ట్ టైంలోనే అందరూ కూడా ఈ బాకీ కార్డు రిలీజింగ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ కేటీఆర్ గారికి, అదే కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ బాకీ కార్డు అంశాన్ని ప్రజలకు తీసుకెళ్తాం.